నమస్తే, నేను మీ తేజ. ఢిల్లీ పోలీసులు భారీ ఉగ్రకుట్రని భగ్నం చేశారు. ఎస్, రీసెంట్గా ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఈ బృందం పాకిస్తాన్కి సంబంధించిన 9 మంది ఉగ్రవాదుల్ని పట్టి, ఈ 9 మంది ఉగ్రవాదులందరూ కూడా ముంబై, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన వారు. అండ్ వీరితో పాటు కొంతమంది విదేశీయులు కూడా ఉన్నారు. సో వీరు ముఖ్యంగా ఢిల్లీ, ముంబై ఇంకా కొన్ని నగరాల్లో బాంబు దాడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో దీంతో ఈ ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ వీరికి సమాచారం వచ్చింది. సో వెంటనే వారందరినీ కూడా పట్టుకున్నారు. సో వీరి దగ్గర నుంచి చాలా ఎక్స్ప్లోజివ్స్ కూడా తీసుకున్నారు. బాంబులు, లేదంటే గన్స్, లేదంటే ఐఈడి బాంబు, ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. అంటే పోలీసులు వీరి గురించి మాట్లాడుతున్నప్పుడు బ్రీఫ్గా వీరి పేర్లు కానీ, వారి దగ్గరగా ఏ అయితే ఆయుధాలు ఉన్నాయో వాటి గురించి కానీ, వారు ఎక్కడెక్కడ దాడి చేయాలనుకుంటున్నారో వాటి గురించి కానీ క్లియర్గా చెప్పలేదు. కానీ అంటే ఢిల్లీ, ముంబైని టార్గెట్ చేసినట్టుగా అయితే మాత్రం చెప్తున్నారు. అయితే ఈ 9 మంది గ్యాంగ్, వీరందరూ కూడా ఎవరైతే దావూద్ ఇబ్రహీం ఉంటాడో, అండర్ వరల్డ్ డాన్, సో ఈ వ్యక్తికి సంబంధించిన గ్యాంగ్ ఇదంతా కూడా. సో వీళ్ళు రీసెంట్గా ఢిల్లీ పోలీసులకైతే పట్టుబడడం జరిగింది. నిజంగా భారీ ఉగ్రకుట్రని భగ్నం చేశారు. కొన్ని రోజుల నుంచి పాకిస్తాన్ చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది. ముఖ్యంగా పిఓకే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, అక్కడ లాంచర్ ప్యాడ్స్ని సిద్ధం చేస్తుంది. ఒకేసారి వందలాది ఉగ్రవాదుల్ని దేశంలోకి పంపించి అటాక్ చేయాలని ప్రయత్నం. అలాగే లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఓసి దగ్గర కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. డ్రోన్స్ ని ఫ్లై చేసి మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని, అంటే మన ఆయుధాల్ని వృధా చేయడానికి. అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే రాడర్కి ఏదైనా ఒక డ్రోన్ లాంటి శత్రు దేశానికి సంబంధించిన డ్రోన్ లాంటిది ఏదైనా ఫ్లై అయితే మన సిస్టమ్ ఈజీగా అటాక్ చేస్తుంది, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సో అలా అటాక్ చేయడం వల్ల వృధా అయిపోతాం మన దగ్గర ఆయుధాలు. అలాంటి కవ్వింపు చర్యలకు కూడా పాకిస్తాన్ పాల్పడుతుంది. ఇక తాజాగా లష్కర్ తోయిబాకి సంబంధించిన ఎవరైతే ఉన్నాడో హఫీజ్, అతని కాకుండా ఇప్పుడు అతని కొడుకు ఆపరేషన్ సింధూర్ టైంలో భారత్ మొత్తం కూడా ఉగ్రవాదికి సంబంధించిన ఆ శిబిరాలు కావచ్చు, వారి స్థావరాలు కావచ్చు, వాటన్నింటిని కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం చేసింది. సో దానికి ప్రతిదాడి చేయాలని చెప్పి గట్టిగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా భారత్లోని చాలా ప్రదేశాల్లో కూడా స్లీపర్ సెల్స్ ని యాక్టివేట్ చేసి దాడికి ప్రయత్నించారు. ఇటు విజయనగరం, విజయవాడ, అలాగే ఇక ఢిల్లీ, ముంబై. ఢిల్లీలో ఆల్రెడీ 2025 నవంబర్ 10వ తేదీన ఎర్రకోట దగ్గర బాంబ్ బ్లాస్ట్ చేశారు కార్ది. సుమారు 15 మంది చనిపోయారు. సో అంటే వీళ్ళు మొత్తానికి భారత్ ని టార్గెట్ చేసి ఏదో రకంగా భారత్ ని దెబ్బ కొట్టాలి, సున్నితమైన ప్రాంతాలని టార్గెట్ చేసుకుని అక్కడ బాంబు దాడులు చేయాలని చెప్పి గట్టిగానే ప్రయత్నిస్తూ ఉన్నారు. మొత్తానికి వీరినైతే ఢిల్లీ పోలీసులు అయితే పట్టుకోవడం జరిగింది. తర్వాత వీరిని ఖచ్చితంగా నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వీరికి అప్పగించే అవకాశం ఉంటుంది. సో మరి వీరు అసలు ఎవరు, ఎలా భారత్లోకి చొరబడ్డారు, అలాగే మన నిఘా వ్యవస్థకు సంబంధించిన చాలా విషయాలను కూడా వారు మోసేస్తున్నారు. మన రక్షణ దళాల గురించి చాలా విషయాలను కూడా మోసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎలా వెళ్తున్నాయంటే మన దగ్గర నుంచే. అంటే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన కొంతమంది వ్యక్తులు కుక్కల్లాగా, పాకిస్తాన్ పెంపుడు కుక్కల్లాగా వారికి పనిచేస్తూ మన నిఘా వ్యవస్థలకు సంబంధించి, మన రక్షణ వ్యవస్థలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా వారికి ఇచ్చేస్తున్నారు. అవి కూడా డబ్బులు కాసుపడి టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ ఇటువంటి యాప్స్ ద్వారా అన్ని కూడా ఇన్ఫర్మేషన్ ని పాస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో మొత్తానికైతే ఈ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, ఆ గ్యాంగ్ సంబంధించిన ఈ 9 మంది అయితే దొరికారు. వీరిని ఖచ్చితంగా భారత్ గట్టిగానే శిక్షిస్తుంది. ఎందుకంటే వీరు చాలా పెద్ద ప్లాన్ చేశారు, చిన్నది కాదు, చాలా పెద్ద ప్లాన్. అంటే ఒకేసారి ఢిల్లీ, ముంబై, అలాగే హైదరాబాద్ ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఒకేసారి బాంబ్ బ్లాస్ట్ చేయడానికి, సున్నితమైన ప్రాంతంలో, రద్దీగా ఉండే ప్రాంతంలో బాంబ్ బ్లాస్ట్ చేసి చంపాలి, భారతీయుల్ని చంపాలి అనే కోణంలో వీళ్ళు ఆలోచిస్తూ ఇటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. సో మొత్తానికి వీరినైతే పట్టుకున్నారు. వీరి దగ్గర నుంచి ఆర్మ్స్, భారీ ఎక్స్ప్లోజివ్స్, బాంబులు, ఐఈడి బాంబులు, వీటన్నిటిని కూడా
పట్టుకున్నారు. అలాగే ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ప్రస్తుతం వీరు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ వారి అండర్లో ఉన్నారు. సో కాబట్టి వారు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు, వీరిని విచారణ చేస్తూ ఉన్నారు. వీరి పేర్లు కూడా బయటకు చెప్పలేదు. సో అంటే అంటే మీరు అడగవచ్చు, ఏటీఎస్ బృందం కదా, ఆ బృందానికి అప్పచెప్పాలి ఎన్ఐఏ కదా అని అనుకోవచ్చు. యాక్చువల్గా కేంద్ర హోంశాఖ ఎవరైతే హోమ్ మినిస్టర్ ఉన్నారో వారి ద్వారా ఎన్ఐఏకి అప్పగిస్తారు, కానీ ఏటీఎస్కి అయితే అప్పచెప్పరు. అంటే ఈ ఢిల్లీ స్పెషల్ పోలీస్ కౌంటర్ టెర్రరిజం కానీ, కౌంటర్ ఇంటెలిజెన్స్ కానీ, లేదంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ గ్యాంగ్స్టర్స్కి సంబంధించింది కానీ, సైబర్ అండ్ డిజిటల్ ఇన్వెస్టిగేషన్స్ కానీ, హై రిస్క్ ఆపరేషన్స్ కానీ, ఇవన్నీ కూడా ఇప్పటివరకు చాలా చేసింది. సో వీరిని అప్పగిస్తే ఎన్ఐఏకి అప్పగిస్తారు. తర్వాత వీరిపైన కఠినంగా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఒకసారి ఇంకా పూర్తిగా మరిన్ని వివరాలు అందించేందుకు ప్రయత్నిస్తాను. మధ్యకాలంలో హైదరాబాద్లో కూడా చాలా మంది ఈ పాకిస్తాన్ ఐఎస్ఐ ఏదైతే ఉందో, ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్, పాకిస్తాన్కి సంబంధించిన నిఘా వ్యవస్థ, వాటికి పనిచేస్తున్నారు మన భారతీయులై ఉండి. సో పాకిస్తాన్ ఐఎస్ఐ మద్దతుతో దేశంలో ఉగ్ర కార్యకలాపాలు నడుపుతున్న టెర్రర్ నెట్వర్క్ ని ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అధికారులు ఛేదించారు. 9 మంది అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. ఈ నెట్వర్క్ కు ముంబై అండర్ వరల్డ్ తో కూడా సంబంధాలు ఉన్నట్లు పోలీసులు ఉన్నతాధికారులు గుర్తించారు. అరెస్ట్ అయిన వారు ఢిల్లీ, ముంబై ఇంకా కొన్ని ప్రదేశాల్లో ప్రధానమైన నగరాల్లోని కీలక సంస్థలు భద్రతా సిబ్బంది మీద దాడులు చేయాలని ప్లాన్ చేశారు. మీరు పాకిస్తాన్ వీరందరూ కూడా పాకిస్తాన్ హ్యాండర్ల నుంచి ఆదేశాలు అందుకుని దేశంలో భయాందోళనలు సృష్టించి భద్రతా వ్యవస్థను అస్థిరపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నారని ఢిల్లీ పోలీసులు అయితే ఎవరైతే ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారో అధికారులు అయితే తెలియజేశారు. ఇక ఢిల్లీలో నిర్వహించిన స్పెషల్ సెల్ బృందం నిర్వహించిన కోఆర్డినేటెడ్ ఈ ఆపరేషన్ లో భారీగా ఆయుధాలు, అలాగే పేలుడు పదార్థాలు, కొంతవరకు నగదును కూడా సీజ్ చేశారు. అలాగే టెక్నాలజీ, పిస్టల్స్, గ్రానైట్స్, ఇతర ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగపడే వస్తువులు కూడా వీరి దగ్గర లభ్యమయ్యాయి. ప్రాథమిక దర్యాప్తులో అరెస్ట్ అయిన వారు పాకిస్తాన్కి చెందిన ఆపరేటివ్స్, అలాగే వారితో కూడా సంప్రదింపులు జరిపినట్లు, అలాగే వారి నుంచి సూచనలు కూడా అందుకున్నట్లు తెలిసింది. ఢిల్లీ, ముంబై, హర్యానా తదితర ప్రాంతాల్లోని వివిధ లక్ష్యాలపై రెక్కీ చేసినట్లు కూడా ఆధారాలు లభించాయి. అరెస్ట్ అయిన వారిలో ఢిల్లీ, మహారాష్ట్ర, పంజాబ్ తదితర రాష్ట్రాలకు చెందిన వారని, కొందరు విదేశీయులు కూడా ఉన్నట్లు సమాచారం. వీరి గుర్తింపు, జాతీయతలను కూడా పోలీస్ అధికారులు ఇంకా వెల్లడించలేదు. ఈ మాడ్యూల్ ముంబై అండర్ వరల్డ్ తో ముడిపడి ఉండవచ్చని, నేరపరమైన నెట్వర్క్ల ద్వారా లాజిస్టిక్స్, ఫండింగ్, ఆపరేటివ్స్ ఇంకా వారి కదలికలను ఉపయోగపడుతున్నట్లు భద్రతా ఏజెన్సీలు కూడా అనుమానిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ టెర్రర్ మాడ్యూల్ కు సంబంధించి ఆర్థిక లావాదేవీలు, కమ్యూనికేషన్ రికార్డులు, వీరికి ఉన్న సంబంధాలపై ఇంకా దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఆపరేషన్ సింధూర్ మన భారత సైనికులు వారిపైన అటాక్ చేసిన తర్వాత అప్పటి నుంచి కూడా చాలా చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. భారత్లోకి చొరబడి ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ ఇటువంటి ప్రాంతాల్లో ఏదో రకంగా అటాక్ చేయాలి, బాంబ్ బ్లాస్ట్ చేయాలని చెప్పి ప్రయత్నించారు. ఇక వీరికి సహకరిస్తున్నవారు భారత్లో ఉండి పాకిస్తాన్కి పనిచేస్తున్న కొంతమంది పెంపుడు కుక్కలు, స్లీపర్ సెల్స్, వీరు కూడా వారికి సహకరించి ఐఎస్ఐ ఏజెంట్లతో వారు చెప్తూ ఇక్కడ వీరు బాంబ్ బ్లాస్టులు చేయడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మొత్తానికైతే స్టేట్ వైడ్గా ఉన్న ఏటీఎస్ ఏదైతే యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఆ బృందం వీళ్ళని పట్టుకుంటుంది, భగ్నం చేస్తుంది. కానీ వీరు ఇంకా 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 చాలా మంది, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది ఉన్నారు. వారందరూ కూడా అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సో వీరిలో సగం మంది మన భారతీయులే, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి పాకిస్తాన్కి పనిచేస్తున్న వ్యక్తులు. అలాగే కాశ్మీర్లో ముందు నుంచి తెలుసు మిలిటెంట్స్ ఉంటారు చాలా మంది. సో వారు కూడా ఉగ్రవాద చర్యలకు పాల్పడే వారితో చేతులు కలిపి భారత్ పైన కక్ష పెంచుకుని అటాక్ చేస్తూ ఉన్నారు. అలాగే రక్షణ వ్యవస్థకు సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా వారికి చెప్పేస్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ భారీగా ఉగ్రకుట్ర చేయాలని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేశారు, దాన్ని అయితే భగ్నం చేశారు. కానీ పాకిస్తాన్ రీసెంట్ గా కొన్ని లాంచర్ ప్యాడ్స్ కూడా సిద్ధం చేస్తుంది పిఓకే దగ్గర. సో అంటే దాని ద్వారా చాలా మంది ఉగ్రవాదుల్ని ఒకేసారి వందలాది ఉగ్రవాదుల్ని భారత్లోకి చొరబడేందుకు, ఎందుకంటే మన రక్షణ వ్యవస్థ ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉంది.
ఈజీగా ఎవరిని కూడా లోపలికి రానివట్ల, పట్టుకుని అక్కడే కుక్కను కాల్చినట్టు కాలుస్తుంది. సో దీంతో ఒక 10 మందో 20 మందో రావడం కష్టం. అదే వందలాది మందే ఒకేసారి పంపిస్తే మన రక్షణ వ్యవస్థని కళ్ళగప్పి ఈజీగా రావచ్చనే వీరి ప్లాన్. కానీ లోపలికి వచ్చినా సరే వీరికి కుక్క సావు తప్పదు. సో మీ కామెంట్స్ ఏంటి? ఇప్పుడు దొరికిన ఈ 9 మందిని ఏం చేయాలంటారు? అలాగే ముఖ్యంగా మన భారత్లోనే పుట్టిన కొంతమంది వ్యక్తులు వారు కూడా ఈ ఉగ్రవాదులకు సహకరించారు, వారిని ఏం చేయాలంటారు? కామెంట్స్ లో తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.